ఆదివారం ఉదయం 9 గంటలు కావస్తుంది. పిల్లలింకా బ్రేక్‌ఫాస్ట్ తినలేదు. టీవీ మోత వినబడుతుంది. కిచెన్‌లో నేను పని చేసుకుంటున్నానే కానీ చాలా అసహనంగా ఉంది. కోపం, చిరాకు నిమిషానికి పెరిగిపోతున్నాయి. లాభం లేదనిపించి వెళ్లి టీవీ ఆఫ్ చేసేశాను. కోపంగా అరిచేశాను. "టైం ఎంతవుతుంది? ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తినలేదెందుకు?" అని. అదే కోపంలో పెద్దవాడిని పిలిచాను. 25 కేజీస్ రైస్ బ్యాగ్‌ని ఓపెన్ చేసి డబ్బాలో వేయమని పని అప్పచెప్పాను. అదే ఫస్ట్ టైం అవ్వడంతో వాడా బ్యాగ్ పైభాగం మొత్తం సిజర్స్‌తో కత్తిరించబోయాడు. మళ్ళీ కోపంతో అరిచేశాను. "అలా కట్ చేసేస్తారా? ఒకవైపు థ్రెడ్‌ని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా మొత్తం వచ్చేస్తుంది కదా!" అని. వాడలానే చేశాడు. తర్వాత ఆ బ్యాగ్ డబ్బాలోకి వంపే ప్రయత్నంలో కొన్ని బియ్యపు గింజలు కింద పడిపోయాయి. మళ్ళీ అరిచేశాను. "ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదా? అసలు నువ్వు రిలయబులే కాదు. ఏ చిన్న పనికి కూడా నీ మీద ఆధారపడటానికే లేదు" అని. వాడు ముఖంలో రంగులు మారటం చూశాను. మా అమ్మ ఎప్పుడూ తృప్తి చెందదు అని అంటున్నట్లు నాకు వాడి కళ్ళల్లో కనపడింది. నిజానికి వాడు మాత్రం మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయి డోరు వేసేసుకున్నాడు. ఇప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. అసలు నాకెందుకింత కోపం వస్తుంది? వాడొక పనిని ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు నేను ఆ పనిని సరిగా చేయడం లేదని నిందించడం తప్పు కదా అని తల్లి మనసు కొట్టుకోవడం మొదలుపెట్టింది. అప్పుడే నాకు అంతకు ముందెప్పుడో చదివిన పుస్తకం ద నాన్ వయలెంట్ కమ్యూనికేషన్ రిటన్ బై మార్షల్ బి రోజన్బర్గ్ గుర్తు వచ్చింది. షార్ట్‌గా దీనిని ఎన్‌విసి అంటారు. నాన్ వయలెంట్ కమ్యూనికేషన్. అందులో ఆయన మన ప్రతి సంభాషణ వివాదాస్పదంగా కాకుండా మన మానవ సంబంధాలను అర్థవంతంగా మరియు ఆహ్లాదభరితంగా కొనసాగించటానికి 4 కాంపోనెంట్స్ అనగా 4 అంశాలను అవలంబించాలని వివరించారు. అవేంటంటే నంబర్ 1 అబ్జర్వేషన్ వితౌట్ జడ్జ్‌మెంట్. విశ్లేషణ, తీర్పు లేకుండా గమనించటం లేక పరిశీలించటం. నంబర్ 2 ఐడెంటిఫైయింగ్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్‌ప్రెసింగ్ ఇట్. మన భావనలు ఏంటో గుర్తించి వాటిని స్పష్టంగా వ్యక్తపరచడం. నంబర్ 3 టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఫీలింగ్స్. పైన వ్యక్తపరిచిన భావాలకు బాధ్యత తీసుకోవడం. నంబర్ 4 మేకింగ్ రిక్వెస్ట్స్. విజ్ఞాపనలు వ్యక్తపరచడం. ఈ వీడియో చివర్లో ఈ 4 అంశాలను ఉపయోగించి నేను నా కొడుకుతో ఎలా సంధి కుదుర్చుకున్నానో చెబుతాను. కనుక చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. టైం లేదంటే 2x స్పీడ్‌లో ప్లే చేయండి. పనులు చేసుకుంటూ వినొచ్చు. ఇప్పుడు ఒక్కో అంశాన్ని ఉదాహరణలతో చూద్దాం. మొదటిది అబ్జర్వేషన్ వితౌట్ జడ్జ్‌మెంట్. విశ్లేషణ లేకుండా పరిశీలించటం. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు మనం ఏమి గమనించామో అది ఉన్నది ఉన్నట్లుగా ఏమాత్రం జడ్జిమెంట్‌కి తావు లేకుండా చెప్పాలి. అది కూడా జనరల్ కాంటెక్స్ట్‌లో కాకుండా ఒక స్పెసిఫిక్ టైమ్ అండ్ కాంటెక్స్ట్‌లో ఉండాలి. ఫలానా టైంలో ఫలానా అన్నావు లేక ఫలానా చేశావు అని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మన మాటలకి జడ్జిమెంట్ యాడ్ చేయటం వల్ల అవతలి వారు మన మాటల్లోని సత్యాన్ని గ్రహించకుండానే డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్ళిపోతారు. ఉదాహరణకు ఒక భార్యాభర్త మధ్య సంభాషణ చూద్దాం. భార్య అంటుంది, "నువ్వు రోజు ఇంటికి ఆలస్యంగా వస్తున్నావు. నేనంటే నీకు శ్రద్ధ, ప్రేమ అన్నీ తగ్గిపోయాయి." అలా అనగానే భర్త నుండి ఏం సమాధానం వస్తుంది? "నేనేమైనా ఆడుకుంటున్నానా? తిరిగి తందనాలాడుతున్నానా? కావాలని ఆలస్యంగా వస్తున్నట్లు మాట్లాడుతున్నావు" అని. ఇంచుమించు ఇలాంటి జవాబేదో దొరుకుతుంది. అవునా? అదే జడ్జ్‌మెంట్, విశ్లేషణ లేకుండా మాట్లాడటం అంటే భార్య ఇలా అని ఉండవచ్చు. "మొన్న నువ్వు ఇంటికి వచ్చే వరకు 9 అయింది. నిన్న 10 అయింది. ఈవేళ 12 అయిపోయింది కదూ! దట్స్ ఇట్." ఇది కేవలం అబ్జర్వేషన్. ఇందులో జడ్జ్‌మెంట్ లేదు. అప్పుడు భర్త డిఫెండ్ చేసుకోకుండా తన ఆలస్యానికి గల కారణాలను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. "మొన్న రాజేష్ కలిసాడు, నిన్న బాస్ పిలిచాడు, ఇవాళ ఆఫీస్‌లో ఆడిట్ ఉండింది." అలాంటిదేదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఇక నెక్స్ట్ కాంపోనెంట్ ఐడెంటిఫైయింగ్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్‌ప్రెసింగ్ ఇట్. మన భావనలు ఏంటో గుర్తించి వాటిని స్పష్టంగా వ్యక్తపరచడం. ఇంటికి ఆలస్యంగా భర్త రావడం వల్ల భార్యకి కలిగే అసౌకర్యం ఏమిటో, ఫీలింగ్ ఏమిటో, అది కోపమా, బాధ, ఫ్రస్ట్రేషనా, నిరాశ, అనుమానమా, ఆ స్పెసిఫిక్ పర్టిక్యులర్ ఫీలింగ్ ఏంటో గుర్తించి దానినే నిజాయితీగా వ్యక్తపరచాలి. ఉదాహరణకు, "నువ్వు ఆలస్యంగా వస్తుంటే నాకు బాధగా ఉంటుంది. నా మీద ప్రేమ తగ్గిపోయిందేమో అనిపిస్తుంది" అని నిజాయితీగా ఎక్స్‌ప్రెస్ చేయాలి. నెక్స్ట్ కాంపోనెంట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఫీలింగ్స్. పైన వ్యక్తపరిచిన భావాలకు బాధ్యత తీసుకోవడం. మరి ఆలస్యంగా రావటం వల్ల ప్రేమ తగ్గిపోయిందేమో అని భార్య వ్యక్తపరిచింది కదా! అలా అనడానికి గల కారణాలను విశ్లేషించి చెప్పడాన్నే బాధ్యత తీసుకోవడం అంటే. మన ప్రతి ఫీలింగ్ వెనుక మన నీడ్ ఒకటి ఉండి తీరుతుందంటున్నారు మిస్టర్ రోజన్బర్గ్.
ఇతరుల మాటలు, ప్రవర్తన మన ఫీలింగ్స్‌ని ట్రిగ్గర్ చేస్తాయే కానీ, అవే మన ఫీలింగ్స్‌కి కారణం కాదంటున్నారాయన. మన అవసరతలు, విలువలు, ఫీలింగ్స్ ఏంటో ఎంత క్లియర్‌గా చెబితే అంత సానుభూతితో అవతలి వారు స్పందిస్తారుట. ఉదాహరణకు, "నువ్వు రోజూ ఆలస్యంగా రావడం వల్ల నా మీద ప్రేమ తగ్గిపోయిందేమో అనిపించి బాధ కలుగుతుంది. ఎందుకంటే, నువ్వు త్వరగా వచ్చిన రోజుల్లో ఒకరితో ఒకరం ఎక్కువ సమయం గడిపేవాళ్ళం, కలిసి భోజనం చేస్తూ ఎన్నో విషయాలు చర్చించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆలస్యంగా వచ్చి అలసిపోయి పడుకుంటున్నావు. మార్నింగ్ నుండి జరిగిన విషయాలన్నీ నీతో షేర్ చేసుకోవాలని ఎదురుచూస్తున్న నాకు నిరాశే మిగులుతుంది." ఇంత వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నమాట. ఇక ఆఖరి కాంపోనెంట్ మేకింగ్ రిక్వెస్ట్. విజ్ఞాపనలు వ్యక్తపరచడం. "ఆలస్యం అవ్వకుండా నీకు వీలైనంత త్వరగా రావడానికి ప్రయత్నించవా ప్లీజ్? ఒకవేళ లేట్ అవుతుంటే మధ్య మధ్యలో ఫోన్ చేసి నాతో మాట్లాడగలవా ప్లీజ్?" అని రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ మాత్రమే చేయాలి. డిమాండ్ కాదు. అవతలి వారి మీద మనకి ఎంత హక్కున్నా సరే, మన రిక్వెస్ట్ అవతల వారికి భయాన్ని కలిగించకూడదు. వామ్మో! రేపటి నుండి ఈమె చెప్పినట్లు చేయకపోతే అలుగుతుందేమో, నాతో మాట్లాడటం మానేస్తుందేమో అనిపించేటట్లు ఉండకూడదు. "నువ్వు ఆలస్యంగా వచ్చావంటే నేను అన్నం తినను. ప్లీజ్ త్వరగా రా" అంటే అది రిక్వెస్ట్ అవ్వదు. అలాగే రిక్వెస్ట్ ఎప్పుడూ అవతలి వారి చాయిస్‌లోనే ఉంటుంది. మనం రిక్వెస్ట్ చేశాం కదా అని అవతలి వారు అది తప్పక పాటించాలనే ఎక్స్‌పెక్టేషన్ మనకి ఏమాత్రం ఉండకూడదు. ఈ 4 కాంపోనెంట్స్ మన సంభాషణలో మనం అలవాటు చేసుకుంటే, ఇక మన నోరు మంచిదై, ఊరు మంచిదవుతుందన్నమాట. ఇక ఇవే 4 కాంపోనెంట్స్ నా కొడుకుతో జరిగిన రిఫ్ట్‌లో ఆలస్యమే అయినా నేను కూడా ఉపయోగించాను. మొదట అబ్జర్వ్ చేసుకున్నాను. సండే హాలిడే. లేట్‌గా లేచారు. బ్రేక్‌ఫాస్ట్ తినడం కూడా లేట్ అయింది. రైస్ బ్యాగ్‌ని చాకచక్యంగా హ్యాండిల్ చేయలేదు. నెక్స్ట్ నా ఫీలింగ్స్ ఏంటో గుర్తించాను. కోపం వస్తుంది, ఒత్తిడి కలుగుతుంది. నెక్స్ట్ ఆ ఫీలింగ్స్ వెనుక ఉన్న నీడ్‌ని గుర్తించాను. నా అసలైన నీడ్ ఏంటంటే, సండే పనులు త్వరగా పూర్తి చేసుకుంటేనే నా యూట్యూబ్ వర్క్‌కి కొంత సమయం దొరుకుతుంది. సమయం అయిపోతుంది అన్న భయం నా నీడ్ అయ్యి, నా కోపం ద్వారా చూపించాను. ఇది గుర్తించాక నా కొడుకును పిలిచి నా భావనలను స్పష్టంగా వివరించాను. చివరికి వాడిని రిక్వెస్ట్ కూడా చేశాను. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి నాకు నీ సహకారం కావాలి అని. అలా ఈ 4 మంత్రాలు నాకు కోపం వచ్చిన సందర్భాన్ని ప్రేమకు దూరమయ్యే మలుపును తప్పించి దగ్గరయ్యే దారిగా మార్చింది. మరి మనం ఎన్‌విసి యొక్క 4 కాంపోనెంట్స్ అంటే క్లుప్తంగా అబ్జర్వేషన్, ఫీలింగ్స్, నీడ్స్ అండ్ రిక్వెస్ట్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టేద్దామా? మరి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయండి. కమెంట్స్ రూపంలో తెలిపే మీ అమూల్యమైన మాటలే నాకు బలమని మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.